హాయ్ అండి, నేను కొబ్బరికాయ, మామిడికాయ, కొత్తిమీర పచ్చడి చేస్తున్నానండి. దానికి నేను పచ్చిమిరపకాయలు నాకు కారం సరిపడగా తీసుకున్నాను. కొంచెం ఒక అర స్పూన్ జీలకర్ర, 10 చిన్న రెబ్బలు ఎల్లుల్లిపాయ రెబ్బలు తీసుకున్నాను. ఇది చాలా బాగుంటుందండి. దీనికి తాలింపు కూడా అవసరం లేదు, 5 నిమిషాల్లో అయిపోద్దండి పచ్చడి. మీరు ట్రై చేయండి. నేను ప్యాన్ పెట్టుకున్నానండి. ప్యాన్ పెట్టుకుని అందులోనే పచ్చిమిరపకాయలు వేగించుకుంటున్నాను. పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత కొంచెం వెంటనే కొత్తిమీర కూడా వేసేసుకుంటున్నానండి. అది కొంచెం పచ్చివాసన పోయే వరకు మగ్గిన తర్వాత కొంచెం ఉప్పు కూడా అందులో వేసేసుకొని కొంచెం మగ్గబెట్టుకున్నానండి. అందులో నేను ఏంటంటే మామిడికాయ ముక్కలు, కొబ్బరికాయ ముక్కలు, ఈ జీలకర్ర, వెల్లుల్లిపాయ కూడా వేసేసాను. స్టవ్ ఆపేసాను, అవి కూడా వేసేసాను. ఇదేంటంటే మిక్సీ పట్టేసుకున్నానండి. మిక్సీ ఇంకా తాలింపు అవసరం, మిక్సీ పట్టేసి ఇక్కడ వేడన్నంలోకి అది బాగుంటుంది, దోశల్లోకి బాగుంటుంది. నేను అన్నీ ఆ ప్యాన్లోకి వేసుకుని మిక్సీ పట్టేసుకున్నాను. మిక్సీ గిన్నెలో తీసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాను. చూసారా ఎంత బాగా వచ్చిందో. ఉల్లిపాయ నంచుకొని వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే ఉంటుందండి, చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి, ఎలా ఉందో నాకు చెప్పండి. థ్యాంక్ యూ అండి.